హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మీ ముందుకు వచ్చి ఇప్పటికి దాదాపు 4-5 రోజులు అవుతుందండి. ఈరోజు రావడానికి కూడా ఒక మంచి కారణంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే వీడియోలో చూపిస్తానండి దేని గురించి వచ్చానో. సో దాని గురించి చెప్పబోయే ముందు దానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇప్పటి వరకు ఇండియాని అంటే భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది ఆ బండి సేల్స్ అని చెప్పుకునే విషయం మీదటే మీ ముందుకు వచ్చాను. అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న మార్కెట్లో ఆ వెహికల్ ఒక సేల్స్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది అన్న బండిని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. వెహికల్ పేరు ఏంటంటే టయోటా ఇన్నోవా, 2014 మోడల్ అండి. ఇన్నోవా జీ 7 సీటర్ వెహికల్, సిల్కీ గోల్డ్ బండి అండి. వెహికల్ అయితే చాలా బాగుంది. మేము మా టీం అందరం కలిసి దాని ట్రయల్ వేసాము, మెకానికల్గా చెక్ చేసాము, పిన్ టు పిన్, పార్ట్ టు పార్ట్ మీకు ఆ బండి చూపిద్దామని మీ ముందుకు తీసుకొని వచ్చాను. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు వస్తుంది. ఓకేనండి, ఒక్కసారి వెహికల్ వీడియోలోకి వెళ్దాం. ఒకసారి రండి. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు బెజవాడ యూజ్డ్ కార్స్. మీ ముందుకి ఇందాక మీకు చెప్పిన ప్రకారంగా ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చానని చెప్పాను. టయోటా ఇన్నోవా అండి, 2014 మోడలు, 7 సీటర్ జీ వేరియంట్ అంటారు ఈ వెహికల్. బండి తిరిగింది కూడా చాలా తక్కువ తిరిగిందండి, 1,20,000 తిరిగిన బండి. జెన్యూన్ ట్రాక్ అండి, షోరూమ్ ట్రాక్. ఎవ్రీ కిలోమీటర్, ఫస్ట్ వెహికల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా తక్కువ తిరిగిన బండిలో ఈ బండి ఒకటి అని చెప్పుకునే బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి 2014 మోడల్ అండి. 2014లో ఇన్నోవా కొనాలంటే కస్టమర్స్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వరకు వెయిట్ చేసిన తర్వాత ఇచ్చే బండి అండి ఇది చెప్పాలంటే. అంటే అప్పట్లో ఉన్న డిమాండ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది ఈ బండ్లకి. సెకండ్ సేల్స్లో అదే బండిని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి అవుట్లైన్ మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే అసలు నెంబర్ 1 ఉందండి వెహికల్. ఇక మీరు ట్రైల్ వేస్తే ఖచ్చితంగా ఎవరు ట్రైల్ వేసినా ఈ వెహికల్ మీకు నచ్చుతుంది అని మీకు గ్యారంటీ అయితే మేము ఇవ్వగలం. వెహికల్ వచ్చేసరికి 2014 ఇన్నోవా జీ వేరియంట్ అండి, 7 సీటర్ వెహికల్. ఈ వెహికల్ టైర్లు కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ అయితే సంవత్సరం ఉంది.
టైర్లు అయితే కనుక 70-80% బటన్తో ఉందండి. ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి. అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ బంపర్ అంటారండి. ఈ గార్డ్, ఫ్రంట్ గార్డ్ స్పోర్ట్స్ గార్డ్ అంటారు. ఈ సేఫ్టీ గార్డ్ వేయించుకున్నారు. అవుట్ సైడ్ బంపర్ కానివ్వండి, హెడ్ లైట్ కానివ్వండి, మీకు ఎక్కడ దెబ్బలు తగిలిన బండి అయితే కాదండి. అవుట్లైన్ మీరు చక్కగా చూసుకోవచ్చు. ఈ ఇట్ లెఫ్ట్లో ఇటు రైట్లో వచ్చినట్లయితే ఈ టైర్స్ చూసుకోవచ్చు అండి. 70% 80% బటన్ ఉన్న టైర్ అండి. వెహికల్ అవుట్ సైడ్ బాడీ లైన్ మీరు చూసుకోవచ్చు అండి. మంచి యాక్సెసరీస్తో ఉందండి. అవుట్ సైడ్ క్రోమ్ కిట్ వేయించుకున్నారు. అలాగే సైడ్ బీడింగ్స్ కూడా వేయించుకున్న బండి. ఈ స్టైలింగ్ ఫినిషింగ్ కిట్ అంటారు వీటిని, హ్యాండిల్స్. అలాగే ఇంటీరియర్కి వెళ్ళినట్లయితే మంచి డిజైన్ సీట్ కవర్స్ అండి. ఈ సిల్కీ గోల్డ్ అనే కలర్కి మ్యాచ్ అయ్యే సీట్ కవర్స్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి సీట్ కవర్స్తో వెహికల్ ఉందండి. మీరు రీడింగ్ కూడా చూసుకున్నట్లయితే 1,20,000 చిల్లర తిరిగిన రీడింగ్ అండి. చాలా జెన్యూన్ ట్రాక్ అండి, షోరూమ్ ట్రాక్ అండి. ఇంటీరియర్ వచ్చేసరికి అంటే అప్పట్లో బేసిక్ మోడల్ అండి. ఇది చాలా సింపుల్గా ఉండే బండి, అయినా మనకు వెయిటింగ్ పీరియడ్లో ఉన్న బండి. 2014 ఇన్నోవా జీ వేరియంట్ అండి. 7 సీటర్ వెహికల్, బీజ్ కలర్ వెహికల్ అంటాం, సిల్కీ గోల్డ్ అని చెప్పని కంపెనీ భాషలో అంటాం. రేర్ సీట్లో వచ్చేసరికి 7 సీటర్ అండి. 2 బకెట్ సీట్లు వస్తాయి మధ్యలో. ఇద్దరు నెంబర్స్ కూడా కంఫర్ట్గా జర్నీ చేసే బండి అండి. లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా బాగుంటుందండి. ఇంకో సీటు కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. బట్ ఆర్టీఓ ప్రకారంగా అయితే దీనికి అవకాశం లేదని అంటారు. బట్ ఫ్యామిలీగా వాడుకుంటున్నట్లయితే కనుక ఇంకో సీటు మనం అమర్చుకోవచ్చు. ఇంటీరియర్ చూడొచ్చు, బీజ్ ఇంటీరియర్స్ అండి. వుడెన్ ఫినిషింగ్ వేయించారు. ఈ టైర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, 70-80% ఉన్న బటన్ అండి. అలాగే రేర్కి వచ్చేసరికి ఎక్కడ వెహికల్ ఎక్కడ టచ్అప్ అవ్వడం కానీ, డోర్లు మార్చడం కానీ, బండి పార్ట్లు మార్చడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ ఎటువంటి ఇది లేని బండి అని చెప్పుకునే బండి మీ ముందుకు తీసుకొని వచ్చానండి. మంచి వెహికల్తో మీ ముందుకు వస్తానని ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగానే. ఇంటీరియర్ చూడొచ్చండి ఒకసారి. 7 సీటర్ వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మీకు లోన్ కూడా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎక్కువ ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఎంత కావాలంటే అంత ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ వెహికల్ వచ్చేసరికి రేర్ డీఫాగర్ విత్ వాష్ అండ్ వైపర్తో వస్తుందండి. క్రోమ్ ఫినిషింగ్తో ఉంది బండి. వెనక సేఫ్టీ గార్డ్ కూడా వేయించుకున్నారు. ఈ యొక్క సైడ్ బంపర్ గార్డ్స్ కూడా వేయించుకున్నారండి. అలాగే ఇటు నుంచి ఇటు బాడీ లైన్ చూసుకున్నట్లయితే అసలు ఎక్కడా కానివ్వండి వెహికల్ డ్యామేజ్ అవ్వడం కానీ అసలు ఏమీ లేదండి. మంచి వెహికల్తో మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒకసారి మీరు చూడొచ్చండి, టాప్ టు బాటమ్ మీకు వెహికల్ చూపిద్దామనే ఆలోచనతోనే మీ ముందుకు వచ్చామండి. బండి వచ్చేసరికి ఎక్కడ నలిగిన బండి అయితే కాదండి. ఒక్కసారి ఇటు వచ్చి ఇటు ఇంటీరియర్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఫ్రంట్ కానీ బ్యాక్ కానివ్వండి చాలా మంచిగా మెయింటైన్ చేసిన వెహికల్ అండి. ప్రైజింగ్ కూడా చాలా తక్కువలోనే వస్తుంది. ప్రైస్ కూడా మీకు ఈ వీడియో అయిపోయేలాగా మీకు ప్రైస్ అప్డేట్ ఇస్తాను. (2014) ఇన్నోవా అండి. ఇన్సూరెన్స్ కానివ్వండి, టైర్లు కానివ్వండి లైవ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఎటువంటి ఇది లేని బండి అని చెప్పుకోవచ్చు అండి. చాలా మంచి వెహికల్ అండి. ఒక్కసారి మీకు ట్రైల్ వేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు చాలా వరకు సెకండ్ సేల్స్లో హై డిమాండ్ చెప్తున్న ప్రైజింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వెహికలే మీ ముందుకు తీసుకొని వచ్చాను. బట్ మన దగ్గర మన ఛానల్ చూస్తూ ముందుకు వస్తున్న కస్టమర్లకు అయితే కనుక చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఈ వెహికల్ పెట్టడం జరుగుతుంది. మీకు టెస్ట్ డ్రైవ్ కావాలంటే కనుక ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే కనుక మా టీము మీకు వెంటనే రియాక్ట్ అయ్యి మీకు రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసరికి మార్కెట్లో 11 లక్షలు 12 లక్షలు చెప్తున్న బండి అని చెప్పుకోవచ్చు. బట్ మన దగ్గర వచ్చేసరికి 9,50,000 రేంజ్లో ఉందండి బండి. చాలా తక్కువ కాస్ట్ అని చెప్పుకోవచ్చు అండి, రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా చూస్తే మంచి సేల్స్ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక్కసారి మీకు ఎవరికైనా కనుక ఈ బండి కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఒక్క కామెంట్ చేయండి. టెస్ట్ డ్రైవ్ అనో, లేదంటే ప్రైస్ ఎంత పడుతుందో, ఫైనల్గా ఎంత పడుతుందనో, లేదంటే ఎక్కడ చూడాలనో, ఏంటనేది ఏదైనా సరే మీరు కామెంట్లో కామెంట్ చేయొచ్చు. ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.
అది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిన బండి అయితే ఇన్నోవా 2014 జీ వేరియంట్ మనం చూసాం. ఈ వెహికల్ వచ్చేసరికి 9,50,000 మనం రేట్ చెప్తున్నామండి. సో ఇదండి. ఫైనాన్స్ అయితే కనుక ఈ వెహికల్కి ఆల్మోస్ట్ 7,50,000 నుంచి 8 లక్షల వరకు మనకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కేవైసీ ఒక్కసారి లోన్కి వెళ్ళే కస్టమర్ ఎవరైనా సరే కేవైసీ వాళ్ళ పాన్ ఆధార్ ఇచ్చినట్లయితే వాళ్ళకి సిబిల్ చెక్ చేసుకొని మీకు ఎన్ని గంటల్లో మీకు లోన్ ఇవ్వగలం అనేది మాత్రం మీకు అప్డేట్ ఇవ్వగలను. సో అదండి. ఇప్పుడు వరకు మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. సో ఇప్పుడు వరకు నేను పెట్టిన ఆల్మోస్ట్ ఒక 40 వెహికల్స్ దాకా పెట్టాను. అందులో 22 బళ్ళ వరకు మనం యూట్యూబ్లో సేల్ చేసిన బళ్ళేనండి. ఆ తీసుకుంటున్న కస్టమర్లు కూడా పేరు పేరున హాయ్ అండి. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్ ద్వారానే వెళ్తుంది అనే నమ్మకంతో మీ ముందుకి ఈ వెహికల్ తీసుకొని వచ్చాను. సో అది ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్పాలంటే వెహికల్ అయితే కనుక ఎక్కడ దెబ్బ తగలటం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేని బండి అని చెప్పొచ్చండి. మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఒక్కసారి వెహికల్ వీడియోలో చూడండి, పర్సనల్గా చూడండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి, దీని డీటెయిల్స్ అడగండి, ప్రతిదీ వివరంగా చెప్తానండి. సో అదండి. ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చేయని వాళ్ళకైతే కనుక మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్. చేసిన వాళ్ళకైతే కనుక లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.